పీఎం ఉషా పథకం కింద కృష్ణా జిల్లా మోవా స్కూల్ కి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. 10 కోట్ల వ్యయంతో స్కూల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని చెప్పారు. ఇక పీఎం గతి శక్తి అనే పథకం ద్వారా పామరు నుండి చెల్లపల్లికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు 10 కోట్ల వ్యయంతో నిర్మించబోయే హాస్టల్, స్కూల్ భవనాల నిర్మాణం కోసం ఇక ఎంపీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కలెక్టర్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఒక మంచి హాస్టల్ని నిర్మించబోతా ఉన్నాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లయితే అట్లా. సో దాని నిబంధనల ప్రకారంగా ఎలా ఉందో వీలైనంత త్వరగా చేసి, వీలైతే నిర్మలా సీతారామన్ గారినో ఎవరినో ఒకరిని పెద్దవాళ్ళని పిలిపించి దాన్ని ప్రారంభోత్సవం కూడా, అంటే శంకుస్థాపన చేయడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాం. సో ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు ఇవి. సో మిగిలిన ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాతో టచ్లో ఉంటుంటారు, దానికి సంబంధించి మాట్లాడుకుంటాం. సో ఈ రోడ్లు తర్వాత లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా డొంక రోడ్ల విషయం ప్రత్యేకంగా వారితో మాట్లాడటం జరిగింది. అసలు డొంక రోడ్లు, దాని ఆవశ్యకత, రైతులకు పడేటువంటి ఇబ్బందులు, ఎస్పెషల్గా డెల్టా ప్రాంతంలో నాట్లు వచ్చేటువంటి టైంలో, వర్షాలు పడేటువంటి టైంలో మనం ఎరువు కట్టలు తీసుకొని వెళ్ళాలన్నా, పండినటువంటి పంటని తిరిగి పొలాల్లో నుంచి ఇంటికి తీసుకురావాలన్నా డొంక రోడ్ల యొక్క ప్రాధాన్యత ఏంటో ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ముఖ్యమైన నీటి సమస్య విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఇతర డెవలప్మెంట్ విషయంలో కానీ, ఉద్యోగ అవకాశాలు, పోర్ట్, గ్రీన్ ఫీల్డ్, నేషనల్ హైవే సంబంధించి బ్రహ్మాండంగా ఆయన చేయబోతున్న కార్యక్రమాలు, చేసిన కార్యక్రమాలు విశ్లేషించినందుకు ఈరోజు పిఎం అజయ్, పిఎం ఉషాలో భాగంగా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా బాలుర కోసం 3 కోట్ల వ్యయంతో హాస్టల్ కానీ, అదేవిధంగా ఈరోజు డిగ్రీ కాలేజీకి సంబంధించి 4,40,00,000తో బిల్డింగ్, అదేవిధంగా మిగిలిన అమౌంట్ టోటల్ 10 CR 10 కోట్ల వ్యయంతో డెవలప్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్ ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పామరు నియోజకవర్గ ప్రజలందరూ